రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ, చలపతిరావు గారి ఇష్యూ, అది మీకు తెలుసు. సో చలపతిరావు గారి ఇష్యూ అది రైటా రాంగా అన్న డిబేట్లోకి ఇప్పుడు నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ ఒక వ్యక్తి అతను ఆ రోజు ఆ ఫంక్షన్లో అలా మాట్లాడిన తర్వాత వెంటనే అది పెద్ద దుమారం అయిపోయింది. ఒక 2 రోజులు లెఫ్ట్ రైట్ సెంటర్ వాయించేశారు అందరూ. ఓకే, అది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అన్నది ఇప్పుడు నేను డిబేట్లోకి వెళ్ళదలుచుకోలేదు. నేను ఒకటే అడిగేది ఏంటంటే, ఒక వ్యక్తి అలా మాట్లాడినప్పుడు అంతకు ముందెప్పుడో అంతకు తర్వాత కూడా ఎంతోమంది పెద్ద వాళ్ళు ఇంకెన్నెన్నో మాట్లాడారు. వేటిని ఫోకస్ చేయకుండా ఒక సాఫ్ట్ టార్గెట్ని పట్టుకుని, అంటే నోట్లో నాలుక లేని ఒక వ్యక్తిని, ఫైట్ చేసే స్ట్రెంగ్త్ లేని ఒక వ్యక్తిని, వృద్ధుణ్ణి, నేను ఆయన బిహాఫ్గానే మాట్లాడట్లేదు. బట్ నేను అనేది ఏంటంటే, అందరూ ఒకేసారి మీద పడిపోయి ప్రతి ఒక్కళ్ళు నేను ఒక ఫలానా మహిళా సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను, లేకపోతే నేను ఒక ఫలానా మహిళని అని ఫేస్బుక్లో ట్విట్టర్లలో పోస్టులు పెట్టడం, కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడటం, ఆయన మీద ఎగిరిపడటం, ఇది ఎంతవరకు రైట్ అని నువ్వు అనుకుంటున్నావు? ఇక్కడ 2-3 యాంగిల్స్ మనం చూడాలి. ఒకటి, బాలకృష్ణ అంతకుముందు మాట్లాడినప్పుడు కూడా అంతే మహిళా సంఘాలు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోయినా అంతే దారుణంగా మేము అటాక్ చేస్తాం బాలకృష్ణ మీద. నేనైతే వాడు ఒక మనిషి అన్నా. అది ఉంది ఇప్పటికీ 10 టీవీలో రికార్డ్ అయింది. దాన్ని మొన్న ఇష్యూ అయినాక అంతకుముందు బాలైనా అనలేదంటే దాన్ని మేము పోస్ట్ చేయమని చెప్పాను, సతీష్ చేశాడు కూడా. అట్లా ఎప్పుడు జరిగినా గతంలో కూడా 6 పతివ్రతలప్పుడు కూడా అదే టీవీ9లో చర్చ జరిగింది. అసలు ఏం వెటకారవా నీకు అని. కానీ ఈరోజు చూస్తే ఈ చర్చను చూస్తే 6 పతివ్రతలని ఆయన మీద అమాయకుడిని అటాక్ చేశారు అని మాట్లాడారు. అంటే టీవీ9 యాంకర్స్ నేను కలిపి చేశామని. అట్లాగే ఇప్పుడు చలపతి విషయంలో కూడా అలాగే మాట్లాడుతున్నారు. అయితే ఒకటేంటంటే, ఇట్లా చాలాసార్లు జరిగాయి, మాట్లాడాం, కానీ అందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం మొదటిసారి జరిగింది ఒకటి. రెండోది ఏంటంటే, ఇతను మాట్లాడిన వెంటనే కొంతమంది ఇతని వాగుడు గురించి మాకు ఇన్ఫార్మ్ చేశారు. అది ఎవరికి తెలియదు. ఆ మాటలు నీ ముందు నేను చెప్పలేము, ఇతను ఎలా మాట్లాడతాడు అని. ఒక 5-6 మాకు నా దగ్గర కూడా వచ్చాయి. నాతో కూడా చెప్పాను. అదే అంటున్నాను, ఈ సంఘటన జరగగానే అదే నేను అనేది. ఇప్పుడు ముందు రోజు ఫంక్షన్లో మాట్లాడాడు. అది ఎవరు మేము అసలు ఎప్పుడు చూస్తాం, మేము ఏ టీవీలో చూడం, మా ఇంటర్వ్యూలో మేము చూసుకోం. ఇక అవన్నీ అసలు నిజంగా చెప్పాలంటే హార్డ్లీ వాచ్ టీవీ నేను. అది సంఘటన జరిగింది, ఇది నీకు తెలుసా సంధ్య, ఇలా జరిగింది, ఇలా మాట్లాడాడు అని చెప్పి, వీడు ఎప్పుడు ఇలా మాట్లాడతాడని భయంకరంగా మాట్లాడారు. అసలు అవి వింటుండే మతిపోయింది నాకు. అట్లాగే నాకు వచ్చినాయి, ఇంకొక 2-3 కూడా వచ్చినాయి కాల్స్. ఆ తర్వాత అసలు ఒకటి, సినిమా రంగంలో ఆడవాళ్ళ పట్ల ఉన్నటువంటి అప్రోచ్, విమెన్ని పోర్ట్రేట్ చేసే విధానం నుంచి, పోర్ట్రేట్ మీద అందరం మాట్లాడాం, ఎలా చిత్రీకరిస్తున్నారు అనేది తుర్పార బట్టి వదిలేసాం. కానీ సినీ రంగంలో స్త్రీల పట్ల ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండడం ఒక భాగం, చిత్రీకరించడం ఒక భాగం, దాన్ని ఓపెన్గా వ్యక్తం చేయడం. ఆ వ్యక్తం చేయడంలో కూడా ఒక ఎక్స్ట్రీమ్, అంటే పడుకోవడానికే పనికొస్తారు అని ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చే వరకు అది కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి. తర్వాత అతను ఎప్పుడు ఎలా మాట్లాడతాడు అని స్వయంగా పడ్డవాళ్ళు చేసి చెప్పడం, ఇది చాలామందికి తెలియదు. అసలు ఒక్కొక్కళ్ళు చెప్తుంటే ఇట్లా సెట్స్ మీద మాట్లాడుతుంటే మళ్ళీ అందరు నవ్వుకోవడం, ఇదంతా ఏంటి వాతావరణం, ఈ కల్చర్ ఏంటి అని అనిపించింది. అంటే ఆడవాళ్ళని అత్యంత హీనంగా చూసేటువంటి సిచ్యుయేషను ఆ రంగం ఏదైనా ఉంటే సినిమా రంగం అని అనుకోవాలా. ఇటువంటి స్థితిలో మీరు గమనిస్తే కంప్లైంట్ ఇచ్చి అతన్ని తిట్టు వదల్లా. కంప్లైంట్ ఇచ్చినప్పుడు గతంలో కూడా ఇతను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడుతూ నేను ఇన్ని రేపులు చేశా అన్నాడు. అది ఎవరు కూడా, ఈ దేశంలో రేప్ అనేది ఒక నేరం, హీనమైన నేరం. ఇవాళ ఒక చర్చ జరుగుతుంది, రేప్ చేసిన వాళ్ళకు ఉరిశిక్ష వేయాలని. మేము అడగట్ల మహిళా సంఘాలుగా. స్వప్నికా ప్రణీత్ అప్పుడు చంపడం పరిష్కారం కాదని చెప్పాం. ఇవాళకి కూడా ఉరిశిక్షలు వేయొద్దని అంటున్నాం, కఠిన శిక్షలు ఉండాలంటున్నాం. అది సరే, శిక్షలు అనే అంశం పక్కకు పెడితే, ఏ సమాజం అయితే ఉరిశిక్షలు వేయాలో అత్యాచారం కంటదో అదే సమాజం ఆ అత్యాచారం చేసిన వాడి పట్ల తీవ్రంగా ఉండొద్దు అంటది. ఇది ఒక డైకోటం, ఇది ఒక వైరుధ్యం. అట్లాగే ఇతను చాలా గొప్పగా నేను ఇన్ని రేపులు చేశాను అని చెప్పి సినిమాలోనే లేండి అనడం, ఇంకా ఎప్పుడైనా రేపులు చేయాలనిపించిందని అవతల నుంచి ప్రశ్నలు. అంటే ఒక ఇన్సెన్సిటివ్ సిచ్యుయేషన్ చూస్తే రేప్ చేయడం మగతనమా, రేప్ చేయడం గొప్ప
అంటే నేను ఇన్ని రేపులు చేశానని ప్రకటించుకోగలగడం అనేది, అతని అమ్మాయి కూడా ఏదో పక్కన పెడదాం, అది అట్లా ప్రకటించుకోగలడం చూడండి, అది ఒక రాంగ్ మెసేజ్ని పంపిస్తుంది. అది మొదట్లో జరిగింది. సరే అప్పుడు కూడా మేము విమర్శించి వదిలేసాం. అతనే మళ్ళీ రెండోసారి అంటే అప్పుడు పబ్లిక్గా నేను ఇన్ని రేపులు చేశానని పెద్ద హీరోలాగా ప్రకటించడం అనేది ఒకటి అభ్యంతరకరమైన విషయం. రేప్ అనేది తీవ్రమైన నేరంగా కొన్ని దేశాల్లో ఉరి శిక్షలు, కొన్నిసార్లు శిరచ్ఛేదాలు ఉన్నటువంటి స్థితిలో మన దేశంలో ఇంకా అది పెద్ద హీరోయిజంగా ఎందుకుంది అనే అంశం నుంచి మొదలుపెట్టి ఇది పడుకోవడానికి పనికొస్తారనే పదం వరకు పబ్లిక్గా మాట్లాడడం. సరే అతను ఎంత హార్మ్ఫుల్, ఎంత నీచుడు అనేది పక్కన పెడితే అంతకన్నా ఘోరంగా చాలామంది ఉన్నారనే విషయాన్ని నేను అంగీకరిస్తాను. ఒక కంప్లైంట్తో పాటు అసలు మా అనేది ఒకటి ఉందా, ఇలా మాట్లాడే దాని విషయంలో మా ఒక స్టాండ్ తీసుకుంటుందా లేదా అనేది ఆ రోజు మేము వెళ్ళిన నుంచి మా ఫోకస్ అంతా మా స్టాండ్ తీసుకోవాలి. మా అసోసియేషన్ ఉంది కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇలా మాట్లాడే వ్యక్తి పట్ల ఒక స్టాండ్ తీసుకోవాలి అనేది మేము డిమాండ్ ముందుకు తెచ్చాం. మీరు చూస్తే యాక్చువల్ ఫేస్బుక్లో వచ్చాయి ఈ చెత్తంతా. మేము మాట్లాడింది 2 విషయాలే. పబ్లిక్గా ఇలా మాట్లాడడం తప్పు అంటే అలా అని లోపల ఉండొచ్చా అంటే మేము ఇంకోటి కూడా అన్నాం. మీరు సినిమాల్లో చిత్రీకరించేటప్పుడు అదే పరిస్థితి, ఇంటర్నల్గా మాట్లాడుకునే దాంట్లో అదే స్థితి, ఇవాళ అది పబ్లిక్గా మాట్లాడే స్థితికి వచ్చింది. ఇది ఖచ్చితంగా స్త్రీలు సహించరు, స్త్రీల సంఘాలుగా మేము అభ్యంతర పెడుతున్నాం అని చెప్పడమే మా ఉద్దేశం. అట్లాగే నిర్భయ చట్టం ప్రకారం చూసినా, వర్మ కమిటీ సిఫార్సులు చూసినా ఇట్లా పబ్లిక్గా అట్టర్ చేయడం అనేది నేరంగా నిర్ధారించాలి, నేరంగా భావించాలి అని ఖచ్చితంగా ఉంది. దాన్ని ఎక్కడో ఒక దగ్గర చట్టం పరిధిలోకి తీసుకురా 100% సంధ్య, ఐ అగ్రీ విత్ యూ. చట్టం పరిధిలోకి తేవాలి ఒక ప్రయత్నం ఏంటంటే, ఇలా ఎంతకాలం ఊరుకుంటాం, దాన్ని ఎక్కడో ఒక దగ్గర చట్టం పరిధిలోకి తెస్తే, చట్టం అనే ఫ్రేమ్లోకి తెస్తే ఇప్పుడు ఈయన కావచ్చు, కానీ ఇది ఎక్కడ ఒక దగ్గర ఏంటి, ఇప్పుడు మాకు సాక్ష్యం దొరుకుతుంది కదా, ఓపెన్గా రికార్డెడ్గా ఉంది. అంతకుముందు బాలయ్యది ఉంది, ఇప్పుడు ఉంది. సో ఇది చట్టం అనే ఫ్రేమ్లోకి తెస్తే ఇంకోసారి భయపడతారు, ఇట్లా మాట్లాడకుండా ఉంటారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే, అసలు సినిమా రంగం ఎంతవరకు జవాబుదారీగా ఉంటుంది అని. ఇంకా మూడో ప్రశ్న ఏంటంటే, ఇదే సినిమా రంగం చలపతి మీద పెట్టినప్పుడు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి అది తప్పు అని ఖండించి అతను కూడా క్షమాపణ చెప్తున్నాడని మాట్లాడారు. మరి అలీ సుమన్ అన్నప్పుడు, లేదా ఇంకొకళ్ళు ఎవరు జాన్సన్ అన్నప్పుడు, అంటే యాంకరింగ్ చేసేటప్పుడు సినిమా ఫంక్షన్స్లో వల్గర్గా వాళ్ళు మాట్లాడితే వీళ్ళు ఖండించడం, వీళ్ళ కళ్ళల్లో నీళ్ళు కూడా మనం చూసాం. మరి అప్పుడు కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి, ఇప్పుడు కేసు పెట్టాం కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారు. మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. మరి గతంలో అలీ మాట్లాడాడు, ఇంకెవరో మాట్లాడారు, బాలయ్య మాట్లాడాడు, ఎవడో మాట్లాడారు, మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ ఇప్పుడే ఎందుకు పెట్టారు? ఇంతకన్నా ఘోరంగా గతంలో మాట్లాడారు, మహిళా సంఘాలు పట్టించుకోలేదు. కానీ మరి మా అసోసియేషన్ ఇప్పుడు మాత్రమే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది? ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు. అంటే ఇక్కడే ఉంది. అంటే ఎన్నాళ్ళు మాట్లాడతారు, ఎక్కడో దగ్గర చెక్ పెట్టాలి అని మేము కేసు పెట్టాం కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు. అండ్ మా స్టాండ్ తీసుకోవాలని మేము డిమాండ్ చేసాం. అయితే సంధ్య, నేను ఇక్కడ అడగదలుచుకుంది ఏంటంటే, బేసికల్గా చలపతిరావు గారు ఎప్పుడైతే ఆ మాట మాట్లాడారో అది తప్పని తెలుసుకున్నారు. ఇమ్మీడియట్గా ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి, సారీ, క్షమించండి, బేషరతుగా నన్ను మన్నించండి, మీరందరూ బాధపడితే నన్ను క్షమించండి అని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయన్ని చితక్కొడుతూనే ఉన్నారు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, టెలివిజన్లో అవ్వచ్చు, వాట్ ఎవర్, అంటే కంటిన్యూస్గా. రెండో విషయం ఏంటంటే, చితక్కొట్టడమే కాదు, డైవర్ట్ చేసేస్తున్నారు ఇష్యూని. వేరే ఇంకో ఛానల్లో ఏదో వేరే ప్రోగ్రామ్ అట్లా రావట్లేదా, లేకపోతే వేరే అక్కడ యాంకర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళే నోరు మూసుకొని కూర్చున్నారు, వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం. అంటే ఇట్ సీమ్స్ దెర్ ఇస్ అ టీఆర్పీ థింగ్ హియర్. మొత్తం అంటే ఒక రేటింగ్ కోసము అటువైపు ఒకళ్ళని ఇటువైపు ఇంకొకళ్ళని, ఒక 2, 3, 2, 3 వ్యక్తులని గ్రూప్గా టార్గెట్ చేసేసి ఇది ఒక టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇట్ వాజ్ నాట్ సౌండింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ అ కాజ్. నా పర్సెప్షన్ నేను చెప్తాను. నాకు అనిపించింది ఏంటంటే, మొత్తం చలపతిరావు మాట్లాడిన దాన్ని ఫోకస్డ్గా వెళ్తూ ఫైట్ చేసినట్లు లేదు, డైవర్ట్ చేసి అటొకటి ఇటొకటి రకరకాల ఇష్యూస్ మీదకి అది వెళ్ళిపోయింది అన్న ఒక భావన కలుగుతుంది. అందుకే వాస్తవం కూడా అదే. ఏంటంటే ఇప్పుడు మీడియా ఎప్పుడు కూడా సమాజంలో జరిగే అన్ని అన్యాయాలకి స్పందించదు. ఇప్పుడు నిర్భయ ఘటన చాలా దారుణమే కావచ్చు, బాధపడే విషయమే, అందరు మహిళా లోకం అంతా కూడా కన్నెర చేసింది, ఉప్పెనలా కదిలారు, ఉవ్వెత్తున లేచారు. కానీ దానికన్నా ముందు ఖైర్లాంజీ ఘటన జరిగింది, అది అత్యంత దారుణం.
వాకిపల్లి జరిగింది, అది అమానవీయమైనటువంటి ఘటన. వాకపల్లిలో ఆదివాసీ మహిళలు మన రాజధానికి వచ్చి ఆ సీఎంని కలవడానికి అలా గోడ కాడ కూర్చుని, నేను ఇప్పటికి మర్చిపోలేను, వాళ్ళు అలా అమాయకంగా కూర్చుంటే కలవకుండా వెళ్ళిపోయాడు సీఎం. గవర్నర్ దగ్గరికి వెళ్తే కలవకుండా వెళ్ళిపోతే వాళ్ళని ఉస్మానియా తీసుకుపోయి ఇర్రెస్పాన్సిబుల్గా టెస్ట్ల పేరుతో మీడియా హడావిడి చేశారు. సరే, మీడియా ఎంతవరకు స్పందించింది లేదనే దాన్ని పక్కకు పెడితే, ఆ ఘటన తర్వాత బల్లుగూడ జరిగితే వాళ్ళని దయచేసి హైదరాబాద్కి తీసుకురావద్దు, బల్లుగూడకే మొత్తం పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళాలి అని నేను మాట్లాడాను. మా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చా. వెంటనే పీఓడబ్ల్యూ వెళ్ళింది బల్లుగూడ ఘటనలో. వాకపల్లిలో జరిగిన తప్పు జరగకూడదు. వాకపల్లిలో అమాయకం, పాపం, పుణ్యం, ప్రపంచ మార్గాలైన అమాయకుల్ని హైదరాబాద్ తీసుకొచ్చి గడప గడపకు తిప్పి వాళ్ళని బలి చేశారు. తర్వాత జరగలేదన్నారు. కాబట్టి ఏది జరిగినా సరే ఫైట్ బల్లుగూడకే రావాలా అంటే మేము ఆ స్టాండ్ తీసుకున్నందువలన బల్లుగూడకే జాయింట్ కలెక్టర్ వెళ్ళాడు, బల్లుగూడకే ఎంక్వైరీకి వెళ్ళారు, బల్లుగూడనే అక్కడ వైజాగ్ వరకే టెస్టులు చేయించారు. అంటే ఒక అనుభవం తర్వాత. కానీ ఈ బయట సమాజం ఏం స్పందించింది? పీఓడబ్ల్యూగా మేము ఖైర్లాంజీకి, హైదరాబాద్లో ఖైర్లాంజీ మీద మొట్టమొదటి ప్రోగ్రాం చేసాం. మల్లెపల్లి లక్ష్మయ్య వాళ్ళు చేసిన దాంట్లోకి వెళ్ళి మేము ఫైట్ చేసాం, మేము పాల్గొన్నాం. ఇట్లా జరిగాయి. ఇవి దళిత మహిళలకు జరిగింది. కానీ నిర్భయ అట్లా కాదు. అందరూ కొవ్వొత్తులు వెలిగించారు, అందరూ మాట్లాడారు, అన్ని ఛానళ్ళు కొవ్వొత్తులు పెట్టే అందరూ స్పందించారు. అంటే అట్టడుగు వర్గాలకు స్పందించని వాళ్ళు, లేదా పేదవాళ్ళకి, శ్రామిక వాళ్ళు ఒక మీడియా, ముఖ్యంగా మీడియా ఒకటి క్రియేట్ చేస్తుంది. ఆ మధ్య యాక్సిడెంట్లో చనిపోయిన అమ్మాయి విషయంలో కూడా ఒక పాప చనిపోతే దాన్ని ఎంత చూసాం. అంటే మీడియా అట్లాగే ఇప్పుడు చలపతి ఇష్యూలో కూడా ఇంతకన్నా దారుణమైన ఏం జరిగినా పట్టించుకోరు. ఇంకా సినిమా హీరోలు ఎంత చెత్త మాట్లాడినా పట్టించుకోరు. ఒక అర్భకుడు అనుకుందాం, అతనిది మాత్రం ఎంత ఇష్యూ చేశారు మీడియా. ఇప్పుడు మేము వెళ్ళాం, కంప్లైంట్ ఇచ్చాం, అక్కడే మేము మాట్లాడాం, వెళ్ళిపోయాం. మా ప్రగతిశీల మహిళా సంఘంగా చూస్తే అక్కడ స్టేషన్లో వచ్చిన మీడియాతో మాట్లాడాం, వెళ్ళిపోయాం. దాన్ని మేము కంటిన్యూ చేసే, లేదా దాన్ని ఇంకొక దానిలాగా చేయలేదు. ఎవరు చేశారు? మీడియా. మరి వాళ్ళ ప్రయోజనాలు ఏంటో, వాళ్ళ టీఆర్పీలు ఏంటో, వాళ్ళ పోటీలు ఏంటో వాళ్ళు దాన్ని ఇష్యూగా చేశారు. అయితే సోషల్ మీడియాలో ఇతను ఇంత ఓపెన్గా మాట్లాడాడు కదా, ఇంత నికృష్టంగా మాట్లాడాడు కదా అనే రియాక్షన్స్ ఉన్నాయి. కొంతమంది ఆ బాలయ్య మాట్లాడినప్పుడు మీకు దమ్ము లేదా, బాలయ్య పోటుగాడా, నేను బాలయ్య అప్పుడే చెప్పుల చూపులతో తన్నండి బాలయ్యనని చెప్పాను, అప్పుడే మాట్లాడా. కానీ అప్పుడు ఓన్లీ 10 టీవీ మాట్లాడింది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే దమ్ము లేనిది ఎవరికి అంటే మీడియాకి లేదు దమ్ము, మహిళా సంఘాలకు కాదు. నేను అది స్పష్టంగా చెప్తున్నా. ఇదే మీరు చూడండి 10 టీవీది ఇప్పుడు ఉంది. బాలయ్య అనగానే వాడిని చెప్పులు చీపులతో తన్నండి అని నేను చెప్పా. కానీ 10 టీవీ మాత్రమే చేసింది. ఏ ఛానల్కి సిగ్గు లేదనమాట. న్యూస్ చేశారు కానీ ఏ ఛానల్ కూడా బాలయ్య మీద ఇష్యూ చేసే ధైర్యం లేదు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గొడవ అయింది, ఆయన క్షమాపణ చెప్పాడు. అక్కడ కూడా జగన్ పార్టీ దాన్ని ఇష్యూ చేసింది. అట్లాగే మొన్న తెలుగుదేశం వాళ్ళు ఏదో పార్లమెంట్ నిర్వహించినప్పుడు, మహిళా పార్లమెంటు, రోజాని పంపించేశారు. ఒక ఎమ్మెల్యేని అట్లా పంపించడం అన్యాయం. ఒక ఆమె ప్రజాప్రతినిధి, అది అన్యాయం అంటే జబర్దస్తిలో ఆమె బూత్ అని చెప్పి తెచ్చారు. ఇక్కడ చలపతి ఇట్లా మాట్లాడడం అన్యాయం అంటే రోజా బూత్ మాట్లాడలేదా అంటారు. అంటే ఏం జరుగుతుందంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూని ఖండిస్తే అంతవరకే ఉంచకుండా తమ ప్రయోజనాల కోసం దాన్ని లాగడం, ఆ ట్రాప్లో మహిళా సంఘాలు పడాల్సిన అవసరం లేదు.